Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 29 and 30th May 2021. Let's have the first one. Who among the following has recorded the world's fastest ascent of Mount Everest? ఎవరండి? సియాంగ్ ఇన్ హుంగారు రీసెంట్గా హాంకాంగ్కి చెందినటువంటి మహిళ. ఈవిడ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే కేవలం 26 అవర్స్లోనే ఈ ఫీట్ని అచీవ్ చేశారు. మనకి లైక్ లాస్ట్ ఇయర్ 2020 లాక్డౌన్ కారణం చేత ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ కోసం అని చెప్పేసి కేవలం కొన్ని డేస్ మాత్రమే అలో చేశారు. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ ఈ ఇయర్ 2021లో కూడా కొన్ని డేస్ మాత్రమే ఈ స్కేలింగ్‌కి అనుగుణంగా ఉన్నటువంటి రోజుల్ని సెలెక్ట్ చేసి ఆ డేస్‌లో మాత్రమే మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇలా అతి తక్కువ డేస్ టైమ్ పీరియడ్ ఉన్నటువంటి ఈ టైమ్ పీరియడ్‌లో కూడా ఈవిడ హాంకాంగ్‌కి చెందినటువంటి శాంగ్ గారు 26 అవర్స్‌లోనే ఈ ఫీట్‌ని అచీవ్ చేసినటువంటి మొట్టమొదటి మహిళగా ఈవిడ రికార్డుని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఈవిడతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఆర్థర్ అన్నటువంటి ఒక 75 ఇయర్స్ ఓల్డెస్ట్ పర్సన్ అమెరికన్ అయినటువంటి 75 ఇయర్స్ ఆర్థర్ గారు కూడా ఈ ఫీట్‌ని అచీవ్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా రీసెంట్‌గా ఈ మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించినటువంటి వ్యక్తుల్లో దిట్టగా చెప్తాం. ముఖ్యంగా ఈవిడైతే 26 అవర్స్‌లో, ఈయనైతే ఓల్డెస్ట్ పర్సన్స్ లిస్ట్‌లో 75 ఇయర్స్ ఆ ఏజ్‌లో కూడా ఈ ఘనతను సాధించినటువంటి వ్యక్తిగా చెప్తాం. అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ May 29th. May 29th వచ్చేసి ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ డే సెలబ్రేట్ చేస్తాం. దీని యొక్క హైట్ కూడా ఇంపార్టెంటేనండి. ఇదివరకైతే 8848 మీటర్స్ ఉండేది. కాకపోతే బికాజ్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ చేంజెస్ దాని యొక్క హైట్ అన్నటువంటిది 8848.8 or 6 మీటర్స్ పెరిగింది. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 8849 మీటర్స్. ఎగ్జామినేషన్లో దిస్ మైట్ ఆల్సో బి ఏ క్వశ్చన్. 8848 8849 ఉంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ 8849 మీటర్స్. దట్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ప్రపంచంలోనే అసలు మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే న్యూజిలాండ్‌కి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లరీ గారు. ఈయన 1953లోనే మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించి ఈ ఘనతని సాధించారు. ఎడ్మండ్ హిల్లరీ గారు. ఈయనతో పాటు టెన్జింగ్ నార్గే గారు, నేపాల్‌కి చెందినటువంటి టెన్జింగ్ నార్గే గారు. ఈయన కూడా 1953లోనే. వీళ్ళిద్దరూ మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తులుగా వీళ్ళని పేర్కొంటాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. RBI has imposed a 10 crore penalty on which of the following bank over irregularities in auto loan portfolio? What is the bank? And it is HDFC. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ముంబై. దీంతో పాటు దీని యొక్క సిఇఓ ఎవరు అనంటే శశిధర్ జగదీశన్ దీని యొక్క సిఇఓ. అదేవిధంగా బేసిక్లీ అసలు ఈ ఆటో లోన్ పోర్ట్ఫోలియో ఏంటి, ఆర్బీఐ ఎందుకు ఈ పెనాల్టీని ఇంపోజ్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పట్ల అనంటే ఈ విజిల్ బ్లోవర్స్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు. లైక్ విజిల్ బ్లోవర్స్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనంటే ఏదన్నా ఒక విషయం గురించి వాళ్ళకి తెలిసినప్పుడు లీక్ చేయడం, వాళ్ళ ఐడెంటిటీ కనబరుచుకోకుండా విషయాన్ని బయటికి లీక్ చేయడమే. అలాంటి పర్సన్స్ని విజిల్ బ్లోవర్స్ అని అంటాం. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో కూడా ఒక విజిల్ బ్లోవర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ అన్నటువంటిది ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు చేసేటువంటి నిజంగానే ఇర్రెగ్యులారిటీస్ జరిగాయా అన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ దీని ప్రకారం ఏం చేశారు అనంటే దీనికి సంబంధించినటువంటి ఈ ఆటో లోన్ పోర్ట్ఫోలియోకి సంబంధించి నిజంగానే ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయా, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ అసెట్స్ని థర్డ్ పార్టీకి సెల్ చేస్తున్నారా, ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదా, వీటన్నిటి గురించినటువంటి ఎంక్వైరీని ఆర్బీఐ విధించడం జరిగింది. దాని తర్వాత ఓవరాల్గా ఆర్బీఐ కూడా ఈ స్టేట్మెంట్ని పాస్ చేసింది. ఇఫ్ యు ఆర్ నాట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఈ క్రైమ్కి సంబంధించి లేదు అనంటే ఈ యాక్టివిటీకి సంబంధించి మీరు బాధ్యత తీసుకోవట్లేదు అనంటే
మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు అని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ ఆర్‌బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. దాని తర్వాత ఈ 10 crore రూపీస్ పెనాల్టీ అన్నటువంటిది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు ఈ విషయంలో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ దీనికి సంబంధించి నిజంగానే ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల ఆర్‌బీఐ అన్నటువంటిది దీని పట్ల పెనాల్టీ విధించింది. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి బషర్ అల్ అసద్ has been re-elected for what term as a president of Syria? ఫర్ 4th టర్మ్. 4వసారి కూడా ఈయనే బషర్ అల్ అసద్ గారు 4వసారి కూడా సిరియాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారండి. సిరియా యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏమున్నాయండి? దోస్ ఆర్ డమాస్కస్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఇక్కడ బేసిక్లీ ఈయన బషర్ గారు వచ్చేసి 2000 ఇయర్ నుంచి ఈయనే ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ 2000లో కూడా దానికంటే ముందు ఎవరు ప్రెసిడెంట్గా ఉండేవారనంటే ఈయన ఫాదర్ అయినటువంటి హఫీజ్ అల్ అసద్ గారు. హఫీజ్ అల్ అసద్ గారు ఈయన 30 సంవత్సరాల పాటు సిరియాని రూల్ చేసినటువంటి ప్రెసిడెంట్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సన్ అయినటువంటి బషర్ అల్ అసద్ గారు నెక్స్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రెసిడెంట్గా కొనసాగుతూ వచ్చారు. లైక్ 2000 లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 2014లో 88% ఓట్స్తో ఈయన గెలిచారు. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా 95% ఓట్స్ ఈయనకే ఫేవర్గా వచ్చాయి. ఇది వరకు గత ఒక 10 years నుంచి కూడా ఈ సిరియాలో జరుగుతున్నటువంటి సివిల్ రైట్స్కి సంబంధించి జరుగుతున్నటువంటి వార్, దాంట్లో ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా దానిని మళ్ళీ తిరిగి రీఇన్ఫోర్స్ చేయడానికి, బాగు చేయడానికి ఈయన్ని ఎలక్ట్ చేస్తే దాని తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈయన ప్రజల్లో ఒక నమ్మకాన్ని నింపి నెక్స్ట్ కూడా నాలుగవసారి కూడా బషర్ అల్ అసద్ గారే 4th టర్మ్ కూడా సిరియాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. ఇండియాస్ ఫస్ట్ సిటీ వైడ్ ఎన్వైర్మెంటల్ సర్వైలెన్స్ ప్లాట్ఫామ్ ఫర్ COVID-19 నేమ్డ్ ప్రెసిషన్ హెల్త్ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్. ఎక్కడ లాంచ్ చేశారండి? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ బెంగళూరు. బేసిక్లీ ఈ ప్రెసిషన్ హెల్త్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఏంటి అనంటే సీవేజ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ సీవేజ్ సిస్టంలో సీవేజ్ వాటర్, డర్టీ వాటర్, నాన్ సీవేజ్ వాటర్, ఈ 2 వెరైటీస్ ఆఫ్ వాటర్లో ఉండేటువంటి ప్యాథోజన్స్ అంటే ఏంటండి? డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, డిసీజ్ కాజింగ్ జెమ్స్, వాటిని ప్యాథోజన్స్ అంటాం. అంటే ఈ మురుగు నీళ్ళల్లో ఇట్లాంటి ఫీకల్ మ్యాటర్ ఉన్నటువంటి వాటర్లో ఎక్కువగా ఈ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డిసీజ్ని ట్రాన్స్మిట్ చేసేటువంటి ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాథోజన్స్ని ఇట్లా ఇనీషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే బెంగళూరు వాళ్ళు యుఎస్ఏఐడి, యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఈ యుఎస్ఏఐడి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ DC. ఈ యుఎస్ఏఐడి వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి బెంగళూరు వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రెసిషన్ హెల్త్ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని ద్వారా సీవేజ్ వాటర్లో, నాన్ సీవేజ్ వాటర్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ని ముందే ఐడెంటిఫై చేసి ఈ COVID-19 లాంటి డెడ్లియెస్ట్ వైరసెస్ కానీ డెడ్లియెస్ట్ డిసీజెస్ ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ముందుగానే బిఫోర్ హ్యాండే తెలుసుకొని దానికి కావాల్సినటువంటి చర్యలన్నిటిని తీసుకోవడానికి ఈ ఇనిషియేటివ్ని యుఎస్ఏఐడి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి బెంగళూరు ఇనిషియేట్ చేసింది. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. recently which actor has been granted the golden visa by the UAE government? Who is he? He is Sanjay Dutt garu. UAE capital and currency ఏంటండి? Those are Abu Dhabi and the currency is dirham. Basically ఈ గోల్డెన్ వీసా అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అనంటే యుఏకి సంబంధించి గోల్డెన్ వీసా అన్నటువంటిది 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల పాటు వరకు ఆ కంట్రీలో ఉండడానికి వాళ్ళు ఆ దేశం యుఏఈ దేశం ఇచ్చేటువంటి రెసిడెన్స్ వీసా దానినే గోల్డెన్ వీసా అని అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు నేను చదువుకోవడానికైనా లేదు అనంటే నేను ఒక బిజినెస్ టైకూన్ అయినా అలాంటి ఇండివిజువల్స్ని మేజర్గా సెలెక్ట్ చేసి మేజర్గా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారనంటే ఎవరైతే టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళకి,
అదేవిధంగా బిజినెస్ టైకూన్స్ వీళ్ళకి అవకాశం ఇచ్చి ఈ గోల్డెన్ వీసాని శాంక్షన్ చేస్తుంది ఇలాంటి గవర్నమెంట్స్. బేసిక్గా దీనివల్ల వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏంటి అని అంటే, వాళ్ళ దేశంలో ఇలాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళ దేశం యొక్క ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి గోల్డెన్ వీసాస్ అనేటువంటివి స్పెషల్ పర్సన్స్కి వీళ్ళు గ్రాంట్ చేస్తారు. ఆ విధంగా మన భారతదేశానికి చెందినటువంటి సంజయ్ దత్ గారికి యుఏఈ వాళ్ళు రీసెంట్గా ఈ గోల్డెన్ వీసాని గ్రాంట్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి అకార్డింగ్ టు ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్ హ్యావ్ డౌన్ బై వాట్ వాల్యూ అంటే ఇట్ ఈస్ దే హ్యావ్ డౌన్ బై 25%. ఆర్బీఐ ప్రకారం ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ అన్నటువంటివి మనీని బట్టి, అదేవిధంగా దాని యొక్క వాల్యూని బట్టి, దాని యొక్క టైం పీరియడ్, మేజర్గా ఈ ఫ్రాడ్స్ అన్నవి దేనివల్ల సంభవించాయి అనంటే బ్యాంక్ లోన్ పోర్ట్ఫోలియో దీని నుంచి ఈ ఫ్రాడ్స్ అన్నటువంటివి ఎక్కువగా జరిగాయట. ఇది వరకు లాస్ట్ ఇయర్ 2020 నుంచి 2021 వరకు జరిగినటువంటి ఈ దానికంటే ముందు నుంచి, అదేవిధంగా ఇప్పటి వరకు 2021 వరకు జరిగినటువంటి బ్యాంక్ ఫ్రాడ్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి 23 months టైం పట్టిందట. అంటే ఈ విధంగా తక్కువ స్పాన్లో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రాడ్స్ అన్నవి కూడా తగ్గిపోయాయంట. మళ్ళీ ఈ ఫ్రాడ్స్ విషయంలో, ఈ లోన్స్ ఫ్రాడ్స్ విషయంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నవి ఎంత కాంట్రిబ్యూట్ చేశాయనంటే 59% ఇవి కాంట్రిబ్యూట్ చేసాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసి వీటి నుంచి 33%, అండ్ వేర్ యాజ్ ఫారెన్ బ్యాంక్స్ వీటి ద్వారా అయితే 2.9% కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది జరిగింది. అంటే ఇట్లా వివిధ రకాలైనటువంటి బ్యాంక్స్ అవి ఇష్యూ చేసేటువంటి లోన్స్, అది కూడా ₹1,00,000 లోపు ఇచ్చేటువంటి బ్యాంక్ లోన్స్ అయితే ఒక రకంగా ఉంది. అదే ఇది ఇందాక చెప్పినటువంటి విషయం, లైక్ వాటి మనీ, అదేవిధంగా దాని యొక్క వాల్యూ, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ ఫ్రాడ్స్ అన్నటువంటివి జరిగాయి. అండ్ రీసెంట్ యాక్టివిటీ ప్రకారం ఆర్బీఐలో తెలియని విషయం ఏంటంటే ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ అన్నటువంటివి 25% తగ్గిపోయాయట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బ్యాగ్డ్ సిల్వర్ మెడల్ దట్ ఈస్ in 73 kg at Junior World Weightlifting Championships 2021 in Tashkent. Who is he? It is అచింత షూలి గారు. మన భారతదేశానికి చెందినటువంటి అచింత షూలి గారు రీసెంట్గా జరిగినటువంటి తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి తాష్కెంట్లో జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్స్లో, అది కూడా 73 kg కేటగిరీలో జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో సిల్వర్ మెడల్ని సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఈయన ఈ విధంగా సాధించిన తర్వాత మన భారతదేశానికి ఇప్పటి వరకు ఈ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో ఈ ఉన్నటువంటి మెడల్స్ కొరత అన్నటువంటిది తీరిపోయిందని చెప్పొచ్చు ఒక విధంగా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి అల్కా రఘువంశీ passed away recently. She was a renowned. Who is she? She was a renowned author, art curator as well as జర్నలిస్ట్. బేసిక్లీ ఆథర్ అంటే తెలుసు, పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఆర్ట్ క్యూరేటర్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక కళకి సంబంధించి వాళ్ళు డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తారు. ఆ కళ గురించి ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు క్యూరేటర్స్ అన్నటువంటి పర్సనాలిటీస్. జర్నలిస్ట్, అదేవిధంగా ఈవిడ ఆథర్గా 2 పుస్తకాలను రచించారండి. ఈవిడ రచించినటువంటి 2 పుస్తకాల్లో మేజర్ ఫోకస్ కూడా ఆర్ట్కి సంబంధించానండి. ఆర్ట్ క్యూరేటర్గా ఈవిడ శారీ డిజైన్స్, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ శారీస్, వాటి యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాటిని ఏ విధంగా తయారు చేస్తారు అండ్ వాటిని ఏ విధంగా ఎగ్జిబిట్ చేయాలి, వీటన్నిటికి సంబంధించి ఈవిడ మోర్ దాన్ 25 ఎగ్జిబిషన్స్ కంటే కూడా ఎక్కువ ఎగ్జిబిషన్స్ని కేవలం భారతదేశంలో మాత్రమే కాదండి, అవుట్ ఆఫ్ ఇండియా కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఈవిడ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ విధంగా షీ హాస్ బీన్ ఇన్ టు ఇట్. అదేవిధంగా ఈవిడ రీసెంట్గా నిమోనియా అటాక్ అయ్యి చనిపోయారు. బట్ నాట్ బికాస్ ఆఫ్ COVID-19 కాదండి, కాకపోతే నిమోనియా అటాక్ వల్ల రీసెంట్గా ఈవిడ చనిపోయారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ UT టు ప్రొవైడ్ రిలీఫ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ పీపుల్ హూస్ లైఫ్స్ గెట్ ఎఫెక్టెడ్ డ్యూ టు COVID-19? What is that UT? And it is Jammu and Kashmir.
రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ COVID-19 బారిన పడి చనిపోయినటువంటి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పర్సన్స్కి ఈ రిలీఫ్ ఫండ్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేశారు. ఇది అంటే మన భారతదేశంలో ఇదేనండి మొట్టమొదటి స్టేట్ ఆర్ యూటీ అని అంటే, యూటీస్ విషయంలో వచ్చేసరికి ఇట్లా రిలీఫ్ ఫండ్ని గ్రాంట్ చేయడం మొట్టమొదటి యూటీ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. అదేవిధంగా స్టేట్స్లో అయితే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి ఇప్పటికే ఈ రిలీఫ్ మెజర్స్ని రిలీఫ్ ఫండ్ని గ్రాంట్ చేసినటువంటి స్టేట్స్. కాకపోతే యూటీస్ విషయంలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మొట్టమొదటిది. అదేవిధంగా ఈ స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే సక్షమ్ అన్నటువంటి స్కాలర్షిప్ రిలీఫ్ ఫండ్. దీని ద్వారా ఏంటి అని అంటే నెలకి పర్ మంత్ వచ్చేసి 1000 రూపీస్ని ఎవరైతే ఈ COVID-19 బారిన పడి వాళ్ళ పేరెంట్స్ చనిపోతారో అలాంటి పిల్లలందరికీ కూడా 1000 రూపీస్ వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో అందజేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ. అదేవిధంగా వాళ్ళు 12th స్టాండర్డ్ వరకు వాళ్ళకి 20 lakh రూపీస్ యాన్యువల్లీ, అంటే 20 lakh రూపీస్ వాళ్ళ స్టడీకి కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా భరిస్తుంది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అయితే 40 lakh రూపీస్ వరకు ఈ దీని ద్వారా స్కాలర్షిప్స్ అన్నటువంటివి ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది మొట్టమొదటి యూటీ అయింది రిలీఫ్ ఫండ్ని శాంక్షన్ చేయడంలో. నెక్స్ట్ వన్, Sri Jadavpur University has ranked among Indian higher educational institutions in CWUR rankings. ఎన్నో ర్యాంక్లో నిలిచిందండి, ఎన్నో స్థానంలో నిలిచింది? 18వ స్థానంలో జాదవ్పూర్ యూనివర్సిటీ అనేటువంటిది నిలిచింది. CWUR స్టాండ్స్ ఫర్ వాట్ అని అంటే సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా టోటల్గా 2000 యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఇస్తే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం మన భారతదేశానికి చెందినటువంటి 68 ఇండియన్ యూనివర్సిటీస్ ఈ 2000 యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లిస్ట్లో మన భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీస్ కలవు అని అంటే 68 యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ 2000 యూనివర్సిటీస్లో మన భారతదేశం నుంచి కలవు. అదేవిధంగా 18th ప్లేస్లో జాదవ్పూర్ యూనివర్సిటీ అన్నది వరల్డ్ లెవెల్లో కాదండి, వరల్డ్ లెవెల్లో అయితే గ్లోబల్ లెవెల్లో అయితే యూనివర్సిటీ వచ్చేసి 1042 అవుట్ ఆఫ్ 2000. ఈ జాదవ్పూర్ యూనివర్సిటీ గ్లోబల్ లెవెల్లో 1042 ర్యాంక్లో ఉంది. కాకపోతే ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మన భారతదేశానికి చెందినటువంటి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే 18th పొజిషన్లో ఉంది. అదే 28th పొజిషన్లో అయితే కాల్కట్టా యూనివర్సిటీ వచ్చేసి 28th పొజిషన్లో ఉంది. అలా కాకుండా మన భారతదేశానికి సంబంధించే స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఈ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం అయితే టాప్ పొజిషన్లో ఏది ఉంది అని అంటే స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం పంజాబ్ యూనివర్సిటీ అన్నటువంటిది టాప్ పొజిషన్లో ఉంది. రెండవ స్థానంలో ఏది ఉంది అని అంటే ఈ జాదవ్పూర్ అన్నటువంటిది రెండవ స్థానంలో కలదు. అదేవిధంగా కాల్కట్టా యూనివర్సిటీ అన్నటువంటిది 3rd పొజిషన్లో ఉంది. ఈ విధంగా ఈ స్టేట్ యూనివర్సిటీ లిస్ట్లో వచ్చేసరికి పంజాబ్ యూనివర్సిటీ టాప్ పొజిషన్లో ఉంది, జాదవ్పూర్ యూనివర్సిటీ అనేటువంటి 3rd పొజిషన్లో ఉంది. వేర్ యాజ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ స్టేట్ వచ్చేసి ఏంటంటే స్టేట్ ప్రీమియర్ యూనివర్సిటీ లిస్ట్. ఇది ఇక్కడ వచ్చేసి ఇండియాకి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ విధంగా ర్యాంకింగ్స్ కలవు. ఓవరాల్గా అయితే 1042 ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ 1042. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, how much amount fixed deposit will be provided under PM CARES for children scheme for children who lost their parents due to COVID-19? How much amount that they are going to deposit under PM CARES fund, that is 10 lakh rupees అన్నటువంటి దానిని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు PM CARES ఫండ్ దాని ద్వారా ఈ చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కోల్పోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా 10 lakh రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది సెంటర్ తరపు నుంచి. అదేవిధంగా దీనితో పాటు స్టేట్స్ తరపు నుంచి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియా అయినా స్కాలర్షిప్ అయినా స్టేట్ తరపు నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా దానితో పాటు బిసైడ్స్ దాట్ సెంటర్ నుంచి ఈ విధంగా అది కూడా PM కేర్స్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్
Prime Minister Citizens Assistance Relief in Emergency Situations. This is also important. Do remember, PM cares యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. బేసిక్లీ ఇది లాస్ట్ ఇయర్ COVID-19 ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు సంభవించినప్పుడు అప్పుడు ఏం చేశారంటే పిఎం కేర్స్ ఫండ్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఎవరైనా సరే పిఎం కేర్స్ ఫండ్కి అమౌంట్ని డొనేట్ చేయొచ్చు. దాని ద్వారా ఆ అమౌంట్ అన్నటువంటిది ప్యూర్గా అప్పుడు ఏదైతే ఈ లాక్డౌన్ కానీ పాండమిక్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ సంభవించినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా ఈ అమౌంట్ నుంచే స్పెండ్ చేస్తారు. ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 10 lakh రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని అన్నారు. ఈ సెంటర్ నుంచి మాత్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఇలా చనిపోయినటువంటి పేరెంట్స్ కోల్పోయినటువంటి పిల్లలందరికీ 10 lakh రూపీస్ని ఎఫ్డి చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. దానితో పాటు బాల సహాయత యోజన అన్నటువంటిది బీహార్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా లభించేటువంటి స్కాలర్షిప్. దీని ద్వారా ఏంటి అని అంటే ప్రతి మంత్ వచ్చేసి 1500 రూపీస్ ప్రతి పిల్లవాడికి లభిస్తుంది. ఇట్లా ఈ విధంగా COVID-19 వల్ల పేరెంట్స్ని కోల్పోయినటువంటి పిల్లలకి బీహార్ స్టేట్ గవర్నమెంట్ బాల సహాయత యోజన ఈ స్కీమ్ ద్వారా 1500 రూపాయలని కల్పిస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has won the Belgrade Open title? Who is he? నొవాక్ జోకోవిచ్ గారు రీసెంట్గా జరిగినటువంటి బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ సెర్బియా. అదేవిధంగా దీని క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ బెల్గ్రేడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ సెర్బియన్ దినార్. అదేవిధంగా ఈయన అలెక్స్ మోల్కెన్ గారిని ఓడించి నొవాక్ జోకోవిచ్ గారు రీసెంట్గా ఈ బెల్గ్రేడ్ ఓపెన్ టైటిల్ ఇది టెన్నిస్కి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్స్లో విజయాన్ని సాధించారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, who among the following has commissioned Indian Coast Guard offshore patrol vessel named Sajag? Who's it? It is అజిత్ దోవల్ గారు రీసెంట్గా ఈ సాజగ్ అన్నటువంటి ప్యాట్రోల్ వెజల్ ఏంటి అంటే బేసిక్లీ దిస్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై గోవా ఇండస్ట్రీస్. వాళ్ళు దీనిని మ్యానుఫ్యాక్చర్ చేశారండి ఇన్ అసోసియేషన్ విత్ గోవా. దీనివల్ల మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇండిజీనియస్లీ బిల్ట్ అని చెప్పొచ్చు. ఇండిజీనియస్లీ బిల్ట్ అంటే మన భారతదేశంలో మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఇన్నోవేటివ్ మెజర్స్ని వాడుకొని యూటిలైజ్ చేసుకొని డెవలప్ చేసినటువంటి థింగ్ ఇండిజీనియస్లీ బిల్ట్. అదేవిధంగా ఈ పెట్రోల్ వెజల్ అన్నటువంటిది మనం ఈ సహజమైన పెట్రోల్ వెజల్ మాత్రమే కాదండి, ఏ పెట్రోల్ వెజల్ అయినా సరే దాని యొక్క ఉద్దేశం కానీ అదేవిధంగా దానిని ఎక్కడ యూజ్ చేస్తారంటే కోస్ట్ గార్డ్ దీంట్లో యూజ్ చేస్తారు. కోస్టల్ యాక్టివిటీస్లో కానీ మెరైన్ యాక్టివిటీస్లో కానీ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. పెట్రోల్ వెహికల్ అంటే తెలుసు కదండి, ఫర్ చెకింగ్ దానిని యూటిలైజ్ చేస్తారు ముఖ్యంగా ఇన్ అసోసియేషన్ విత్ గోవా. దానికి రీసెంట్గా అజిత్ దోవల్ గారు దీనిని లాంచ్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మనోజ్ ముకుంద్ నర్వాణే గారు, ఎంఎం నర్వాణే గారు వచ్చేసి హీ ఈజ్ ఆర్మీ చీఫ్ అండి. మనోజ్ ముకుంద్ నర్వాణే గారు వచ్చేసి హీ ఈజ్ ఆర్మీ చీఫ్. అదేవిధంగా ఆర్కే సింగ్ బండారియా గారు వచ్చేసి హీ ఈజ్ ద ఎయిర్ చీఫ్ మార్షల్, ఐఏఎఫ్ చీఫ్ అండి ఆర్కే సింగ్ బండారియా గారు. అదేవిధంగా కరంబీర్ సింగ్ గారు వచ్చేసి ఇండియన్ నేవీకి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి. జి అశోక్ కుమార్ గారు వచ్చేసి ఈ నావల్ కమాండ్కి వైస్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వ్యక్తి జి అశోక్ కుమార్ గారు. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.